యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు. సోషల్ మీడియాలో ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో ఒకటి వైరల్ అవుతుంది. యేసుక్రీస్తు క్లాత్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే 40% ఇండియాకి మ్యాచ్ అవుతుందని. సరే, మీకు ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు వారు కప్పిన క్లాత్ అదైతే కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసుక్రీస్తు వారు క్లాత్ ఏదైతే ఉందో 4 పచ్చలకు ఉండదు. యూదుల ఆచార ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే నార బట్టలతో చుడుతారు. అంటే మన భాషలో మాట్లాడాలంటే పిలికలతో చుడుతారు. కాబట్టి మీకు ఉదాహరణకి మమ్మీస్ ఏదైతే ఉందో ఈజిప్ట్ పీత వస్త్రాలు ఎలాగైతే చుట్టుకొని ఉంటాయో అదే పద్ధతిలో యూదులు కూడా చుట్టేవారు. కానీ యేసుక్రీస్తు వారు, మాకు బైబిల్ ఏదని ఉందైతే, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు పీత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో నార బట్టలతో చుట్టారని ఉంది. కానీ ఇక్కడ మీరేం చూపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో 4 పచ్చలు ఏదైతే రొగ్గుబట్ట ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు. అదైతే కాదు, ఇదైతే ఫేక్ న్యూస్.